నమస్తే అండి. నా పేరు విశ్వసేతనాథ్ రెడ్డి. సో మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. జియాలజిస్టులు పొలంలోకి వచ్చినప్పుడు మీరు రైతులు ప్రతి ఒక్కరు కూడా పొలంలోకి వచ్చినప్పుడు కానీ మీరు జియాలజిస్ట్ని పిలిపించేటప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా పొలం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ పొలం ఉందనుకోండి, ఈ పొలం కేవలం ఈ పొలం డేటా ఒకటే మీకు చెప్పగలుగుతారు. మీరు దయచేసి జియాలజిస్ట్ వస్తున్నారు, దయచేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే మీ పొలంలో ఏదైతే డేటా ఉంటుందో జియాలజిస్ట్ దాన్ని ఒకటే, ఎనీ జియాలజిస్ట్ కావచ్చు, అది ఎవరైనా సరే ఈ పొలం డేటా ఒకటే తీసిగలుగుతారు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, మేము నిన్న ఒక రైతుకు సర్వేకి వెళ్తే అదంతా కూడా బాగా డ్రై ఏరియా అండి. ఆ డ్రై ఏరియాలో 1.5 ఎకర్ ల్యాండ్. అది 1.5 ఎకర్ ల్యాండ్లో మేము దగ్గర దగ్గర 2 నుంచి 3 పాయింట్లు ది బెస్ట్ ఆఫ్ పాయింట్స్ తీసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రైతుకు యాజ్ యూజువల్గా సర్వే అంతా అయిపోయిన తర్వాత ఆ రైతు మాకు ఎన్ని ఇంచెస్ వాటర్ పడతాయి సార్ అని అడిగినప్పుడు, మేము మీకు 1.5 నుంచి 2 ఇంచుల వరకు వాటర్ పడతాయని చెప్తే ఆ రైతు వెంటనే మాకు ఈ 1.5 ఇంచు కోసము 2 ఇంచుల కోసం మిమ్మల్ని ఎందుకు పిలిపియాలి, మీరు జియాలజిస్ట్ కదా, మాకు కనీసం 3 ఇంచులు వాటర్ కావాలని అడుగుతారండి. అది తప్పు. ఎందుకు అంటే మీ పొలంలో ఎన్నైతే వాటర్ ఉంటాయో అన్నీ అంటే ది బెస్ట్, అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా సర్వే చేసినప్పుడు ఏమవుతుందంటే మీ పొలంలో అంటే మీరు స్వతహాగా మీరు వేసుకునే దానికన్నా జియాలజిస్ట్ పిలిపిస్తే మీ పొలంలో ఉన్న బెస్ట్ ఆఫ్ పాయింట్ తీసిగలుగుతాం. అంతే తప్పించి జియాలజిస్ట్ వస్తే 3 ఇంచులు 4 ఇంచులు అలా వాటర్ పడతాయని మీరు అనుకోవద్దండి. సో మీరు ఎవరన్నా పిలిపించుకునేటప్పుడు కూడా ఓకే, నేను ఆ ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా వెళ్ళేటప్పుడు నా పొలంలో ఎక్కడ నీళ్లు పడతాయి, ఎన్ని ఇంచులు నీళ్లు పడతాయి, ఆ తర్వాత నా పొలం పరిస్థితి కేవలం ఇది తెలుసుకునే దానికోసమే. సో అప్పుడు మీరు ఏమవుతుందంటే, అంటే ఇది తెలుసుకునేదానికి మేము ఇంత ఖర్చు పెట్టి మిమ్మల్ని పిలిపించుకోవాలంటే మీ ఏరియా డేటా తెలుస్తుందండి. సో మీరేంటంటే మీరు వేసుకొని బోర్ వేసుకొని ఫెయిల్ కాకుండా ది బెస్ట్ ఆఫ్ పాయింట్ అనేది తీసేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరు కూడా దయచేసి అలా ఎక్స్పెక్ట్ చేసుకోవద్దండి. ఉన్న డేటాను తెలుసుకునే దానికోసమే మీరు జియాలజిస్ట్ని పిలిపించుకోండి. సో ఇలా చేస్తే ఎవరము ఇబ్బంది పడకుండా మీకు అరే పిలిపించినప్పుడు ఇంత నష్టపోయినాము ఇంత కాకుండా ఉండడానికి మంచిగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.